ఏనుగులతోని మనోళ్లకు పరిచయం అవుతున్నదని మొన్న పవన్ కళ్యాణ్ సార్ కర్ణాటక రాష్ట్రానికి పోయి అక్కడి సర్కారోళ్లతోని మాట్లాడి వచ్చిండు. కుంకి ఏనుగులను మన దిక్కు పట్టుకొచ్చి అడవి ఏనుగులను ఎల్లగొట్టే ఈగిరం చేస్తామన్నారు. అంతల్నే ఇగో మళ్ళోసారి ఏనుగులు ఏం చేసినాయో చూడుర్రి. చూడర్రే, వాటి ఇష్టమే ఇష్టం. ఊరి మీదకి ఇడిచిపెట్టినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేస్తున్నాయట. అట్లా వస్తే ఒకటో రెండో వస్తలేవు, మొత్తం మందకు మందనే వస్తున్నాయి. చేన్లు చెలకలు తొక్కి తొక్కి నాశనం చేసిందే గాక గీ నడుమ ఇండ్ల మీద దాడులు చేస్తున్నాయట. గిరిజనులు అవోటి కొర్రలో మినుములో బొబ్బర్లో పండించుకొని తింటా అంటే వాటిని కూడా నెగలనిత్తలేవట ఏనుగులు. తిండి కొరకు ఇండ్ల మీద దాడులు చేస్తున్నాయట. గిట్లనే కురుపాం అడవుల పొంటి ఉన్న గెడ్డగూడ అనే ఊర్లే చిన్నయ్య అనేటాయన ఇంటి మీద దాడి చేసిన ఏనుగులు ఇంట్లున్న సామాన్లన్నీ బయటికి గుంజి పారేసినాయట. పప్పులన్నీ బుక్కిపోయినాయట. రౌడీలు గుండగాలి లెక్క ఏనుగులు గిట్ల చేస్తే ఏం కావాలి మేము అని పాపం మస్తు దుఃఖపడతారు గిరిజనం. సర్కారు వాళ్ళే ఆదుకోవాలి అంటున్నారు. ఇగిదిట్లుంటే కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి కుంకి ఏనుగులను రప్పిస్తామన్నారు సర్కారు వాళ్ళు. మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ పక్క రాష్ట్రానికి పోయి వచ్చిండు, మాట ముచ్చట చేసి వచ్చిండు. మరిగా కుంకి ఏనుగులు ఎప్పుడు పట్టుకొస్తారో, ఈ అడవి ఏనుగులను ఎప్పుడు అదుపులో పెడతారో గాని అడవుల పోయింటి ఉండే పబ్లిక్ కైతే పొద్దుమాపు పానాలు అరిచేతులు పెట్టుకొని బతికే కథ అవుతున్నదట. అందుకే జల్దిగా ఏనుగులను అదుపులో పెట్టే ఈగురం చేయండి సార్లు అని కోరుతున్నారు గిరిజనులు.